హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్కి పైపింగ్ వేసే విధానంలో పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా వేయాలనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన వీడియోలు అయితే ముందుకు వస్తాయి. మీ వీడియోలకు మీకు ఏదైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకోవడం, పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. అయితే ఫస్ట్ మనం గోల్డ్ క్లాత్ ఉంటుంది కదా, గోల్డ్ క్లాత్ను ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా మనకు కొంచెం సన్న సైజే, అంటే చిన్నగానే ఉండాలి, లా ఉండొద్దు, కొంచెం కట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్విజిబుల్ పైపింగ్ మోడల్ కాబట్టి సేమ్ బేస్ పెట్టుకొని లోపల పైపింగ్ పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టు పాదం పక్క నుండే కుట్టుపడాలి. థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి థ్రెడ్ మధ్యలో పెట్టేసి పక్క నుండే కుట్టుపడే విధంగా చూసుకోండి. నేను డబుల్ పాదం మీదనే పైపింగ్ వేస్తున్నా, ఎందుకంటే దానికి అవైలబుల్ ఉంటుంది జాక్ మిషన్కైనా దేనికైనా. ఇప్పుడు చాలా మిషన్లకు కూడా మనం సెట్ చేసుకున్న విధంగా డబుల్ పాదంతో కూడా మనం పైపింగ్ రెడీ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఎలా రెడీ చేశానో. చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా కానీ క్లాత్ నీట్గా వేసుకోవాలి. మన బోటిక్ మోడల్ ఫినిషింగ్ కావాలంటే మాత్రం కంపల్సరీ మనం కుట్టిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి, నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎంత కట్ చేసుకోవాలి, పాదం అంతా టెన్షన్ అంతా మనం బ్లౌజ్ మీద పెట్టి కుడతాం కదా, కుట్టేదంతనే ఉండాలి నీట్గా. ఈ క్లాత్ చూసుకుంటూ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుంటూ మనం కుట్టాలి కాబట్టి సేమ్ సైజ్ ఒకటేలా ఉండాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనో చూపించే ముందు వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఎక్కడ ఏం చెప్తున్నానో, బోటిక్ మోడల్ పైపింగ్ అనేది ఎలా వస్తుందో చూపించగలుగుతాను. చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయడం వల్ల, వీడియో మిస్ చేయడం వల్ల మళ్ళీ ఏది ఎట్లా కుట్టినా అనేది కూడా అర్థం కాదు. నేను చూడండి వీడియోలు చూపించినట్టు మనం క్లాత్ అయితే కాటన్ క్లాత్ సేమ్ నెక్ పీస్ ఎలా వేసుకుంటామో అలా రెడీ చేసేసుకున్న, క్రాస్ పీస్ కట్ చేసుకొని ప్లస్ పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, రెండు పక్కన ఉంచేసుకొని మనం బ్లౌజ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూసుకునే ముందు మనం ఉక్స్ పట్టి కాజపట్టి లెంత్ ఎక్కువ తక్కువ అయిందా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకునేటప్పుడు నేనైతే మెజర్ చేస్తున్నాను. చూడండి మరి ఏది ఎక్కువ తక్కువ అవుతుందో చూద్దాము. కరెక్ట్, ఉక్స్ పట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ ఉక్స్ పట్టి ఎక్కువ అవుతుంది కాబట్టి ఉక్స్ పట్టిని ఫస్ట్ మీరు సమానం పెట్టుకొని చూసుకోండి. కంపల్సరీ ఎక్కువైంది, కంపల్సరీ ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువైంది కొంచెం అంతా ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చిన్న మిస్టేక్ కూడా చేయకండి, నీట్గా కట్ చేసుకోండి. షేప్ అనేది పోతుంది అన్నట్టు, నెక్ షేపు అలా పోకుండా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకొని ఎక్కడ క్రాస్లు లేకుండా ఏది లేకుండా చూసుకోండి. ఓకే, కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నెక్ రెడీ చేసేటప్పుడు పైపింగ్ వేయాలన్నా క్లాత్ వేయాలన్నా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఫస్ట్ మనము కాజపట్టి నుంచి స్టార్ట్ చేస్తూ ఓన్లీ పైపింగ్ క్లాతే తీసుకొని, నార్మల్ కాటన్ క్లాత్ అస్సలు తీసుకోవద్దు, ఓన్లీ గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకోవాలి. కాటన్ది పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టేసుకొని క్లాత్ను ఇలాగ రెడీ చేసుకోండి. చూడండి ఈ క్లాత్ను మనము పెట్టిన విధానం కొంచెం అంత కొన వదిలేసుకోండి, ముందుకి వదిలేసి సేమ్ ఇప్పుడు కట్ చేసినాము పాదం మందము అది ప్లస్ ఈ కుట్టేది పాదము మొత్తం కలిసి మనం నెక్ పీస్ ఎలా వేసుకుంటామో అలాగా. నాకు దగ్గరికి చూపించడం కుదరలేదు వీడియో జూమ్ చేయడానికి. ఇలా నేను ఇంకేదన్నా కావాలంటే మళ్ళీ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చేతులకు వేసేటప్పుడు ఏదైనా వేసేటప్పుడు పైపింగ్ ఎలా వేయాలని చూపిస్తాను. ఓకే, ఇగో ఇలా పెట్టేసుకొని మొత్తం కుట్టుకుంటూ రావాలి. నెక్ పీస్ మొత్తం ఎంత ఉందో రౌండ్గా మళ్ళీ పక్కన ఎట్లా అంటే థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి. ఆ కుట్టుతోటే మనకి బ్లౌజ్ పైపింగ్ మీద ఆధారపడి ఉంటుంది.
పైపింగ్ మంచిగా రావడానికి ఆ కుట్టే కరెక్ట్ కారణము. ఫినిషింగ్ కూడా బాగా రావాలన్నా కానీ మనకు ఆ కుట్టే కారణం అన్నట్టు. నెక్ ఫినిషింగ్ రావాలన్నా ఇలా మొత్తం రౌండ్ ప్లేస్లో కానీ ఎక్కడ కానీ ఇలా వేసుకుంటూ రండి. మొత్తం చుట్టూ వేసుకుంటూ రావాలి. ఓకే, మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం వీడియో అర్థం కాదు, స్కిప్ చేయకండి. ఏ వీడియో అయినా ముందు మొత్తం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏదైనా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంటి దగ్గర ఇంకా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను షాప్లోకి వచ్చే వాళ్ళకు కూడా అదే చెప్తుంటాను. ప్రాక్టీస్ ముఖ్యము. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏదైనా, ఇప్పుడు మనం ఇదే కాదు ప్రాక్టీస్ చేయడం, ఇంకా వేరేది ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే, వంట అయినా అనుకోండి, మీకు ఇంకా అవసరం ఉంది ఏదైనా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. నేను అది చెప్తాను. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి, ఇలా అయిపోయిన తర్వాత చూడండి మొత్తం రెడీ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేసినాం. ఈ పైపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ వేసేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక వేయాలా వద్దా మరి ఎట్లా అని అనుకుంటారు కాదు. బోటిక్ మోడల్ పైపింగ్ అంటే కంపల్సరీ వేయాలి. ఇప్పుడు కూడా ఒక కొన వదిలేసి మనకు కనబడేది ఉల్టా సైడ్ మనకు ఉంచుకొని సీదా సైడ్ పెట్టేసి కిందికి సీదా ఉంచి పైపింగ్ వేసింది కనబడదు. ఇప్పుడు మనము దానిపైన ఇది పెట్టి అది థ్రెడ్ పక్క నుంచి కుట్టు రావాలి. ఆ కుట్టు రావడం వల్లనే థ్రెడ్ కుట్టేసేటప్పుడు కుట్టు కనబడదు మనకు, కింద పైపింగ్ కనబడదు మనకు. మనం చేతితోటి చూసుకుంటూ మెల్లిగా అంటే అర్థం చేసుకుంటూ వేసుకోవాలి. ఈ రెండుటి మధ్యలో మిడిల్లో పైపింగ్ ఉంటుంది కాబట్టి మనకు కనబడది. క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు. దానివల్ల కూడా మనకి ఏడుందా అని తెలియదు. కానీ అందాద కొద్దీ పాదం వెళ్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంటుంది. థ్రెడ్ అక్కడ ఇక్కడ మధ్యలో పాదం వెళ్ళిపోతుంటుంది కాబట్టి, డబుల్ పాదం మీద మధ్యలో పాదం వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఆ పాదం మధ్య నుంచి కుట్టు కరెక్ట్గా రావాలి. లేకపోతే కొంచెం అటు ఇటు అయినా థ్రెడ్ మీద పడిపోతుంది. మళ్ళీ అప్పుడు ఇప్పుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కూడా నీట్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలా కుడుతున్నానో చూస్తున్నారు కదా, మీకు కూడా అలాగే కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. మనకి ఏదైనా ఫినిషింగ్ మంచిగా ఉంటే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. దీనికైతే మనము 50 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు మా దగ్గర అయితే. మరి మీ దగ్గర ఎంత తీసుకుంటారు ఎంత అనేది కూడా చెప్పండి. మాది అడ్రస్ వచ్చేసి సుచిత్ర దగ్గర మీనాక్షి కాలనీలో నేను షాప్ ఉంది. నేర్పించే వాళ్ళకి నేర్పిస్తుంటాను, ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తుంటాను. వీడియో చాలామంది చూసి కామెంట్ కూడా చేస్తారు కదా, కామెంట్ కోసము నేను వాళ్ళు కామెంట్ చేసినప్పుడల్లా రిప్లై ఇస్తున్నా. మళ్ళీ మీకు చెప్తున్నా, ఎవరికన్నా తెలియకపోతే మళ్ళీ అడుగుతాయి ఇట్లా అని. నేను ఈ కుట్టేది మాత్రం వీడియోలు ఇంటి దగ్గర చూపిస్తాను. నేను ఇంటి దగ్గర జాక్ మిషన్ ఉంచుకున్న, దాని దగ్గర అయితే కుట్టి చూపిస్తాను. షాప్లో అయితే వాళ్ళ దగ్గర కుట్టి చూపించడానికి, ఇంకా వాళ్ళు కుడుతుంటే చూడడానికి ఉంటుంది, కానీ నేను కుట్టి చూపించడానికి మనకి ఇంకా టైం ఉండదు. వాళ్ళకి చూపించడమే పోతుంది. మొత్తం క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదని నేను కొన్ని వీడియోలు ఇంటి దగ్గర మీకోసం చేసి చూపిస్తాను. ఇలాగా కుట్టి మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రౌండ్ ప్లేస్లో ఘాట్లు పెట్టుకోండి. కొంచెం ఘాట్లు పెట్టేసుకొని, ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడైతే నీట్గా మనకు కుట్టినప్పుడు క్లాత్ బయట అటు ఇటు కనబడుతుందో ఆ క్లాత్ని ఇలా కట్ చేయండి. ఓకే, కుట్టేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ పాయింట్ ఎక్కడ అనేది. ఒక్కదానికే యూజ్ పడది, అది చాలా వీటికి యూజ్ అవుతుంది. ఇలా వేయడం వల్ల మీకు ప్రతి నెక్ కుట్టినప్పుడు అయినా కానీ కొన్ని టిప్స్ అనేటివి దొరుకుతుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని అనేది ఇలా మనం నెక్ వేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తామో, పైపింగ్ను మాత్రం అస్సలు టచ్ చేయకండి, అది అలాగే ఉంటుంది. ఓన్లీ కాటన్ క్లాత్ని కొంచెం ఓపెన్ చేసుకొని ఇలా అనుకొని మనము ఇంతకుముందు వేసిన పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ క్లాత్ మెయిన్ కాటన్ క్లాత్ రెండింటిని ఫోల్డ్స్ మంచిగా వేసి దాన్ని ఇలా లోపలికి అనేసుకొని ఇంకా హెమ్మింగ్ చేసే విధంగా సేమ్ ఫోల్డింగ్ చేయండి. కానీ
మనం కాటన్ బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో దానికంటే కొంచెం లావు వస్తుంది, టెన్షన్ పడద్దు. అది సన్నగా వేస్తాము కాటన్ది, ఇది కొంచెం లావు వస్తుంది, ప్రాబ్లం ఏమీ కాదు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్క నుంచి కుట్టు రావాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ పక్క నుంచి కుట్టు వస్తుంది. అలా కుట్టుకుంటూ పోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. మనం క్లాత్ అనేది వెనక్కి అనేయాలి, కింది కన్నా క్లాత్ మీద కూడా కుట్టు వాడాలి. మళ్ళీ అది పడకపోతే కూడా కరెక్ట్ రాదు. కింది కన్నా క్లాత్ మీద కూడా కుట్టు రావాలి. ఇలా అనుకుంటూ కుట్టుకుంటూ రండి. ఓకే, చూడండి ఇంకా నీట్గా పక్క నుంచి థ్రెడ్ పక్క నుంచే కుట్టు. మనం పైపింగ్ వేసిండ్రా అనే విధంగా ఉంటుంది. ఉల్టా చూసినా పైపింగ్ వేసినట్టు కనబడది. సీదా మీద కొంచెం సన్నగా థ్రెడ్ కూడా చాలా చిన్న సైజు తీసుకున్న సన్న థ్రెడ్ నీట్గా కనబడుతుందని, నీట్గా కనబడుతుంది. నేను బ్లౌజ్ మొత్తం కుట్టడం చూపించడం కుదరలేదు, ఓన్లీ పైపింగ్ మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎవరైనా కామెంట్ చేస్తే ఇంకేమన్నా చూపించడానికి ట్రై చేస్తా స్టిచ్చింగ్ వీడియోలు. చాలామంది బ్లౌజు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నార్మల్గా చాలా కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మా వీడియోలు కూడా ముందుకెళ్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్స్ కానీ వ్యూస్ కానీ చాలా బాగా పోతున్నాయి. ఇలాగే సపోర్ట్ చేయండి, వీడియోలు అయితే పెట్టగలుగుతాను. ఓకే, అడిగినవన్నిటికీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తున్నా. చాలామంది అడుగుతున్నారు, అన్ని సైజులు మెన్షన్ చేస్తున్నారు, చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ. కొంచెం వీడియోలో సైజు మెన్షన్ చేయకున్నా కానీ ఒక 35, 34, 36 అని చెప్పేసి 40, 42 అని మధ్య మధ్యలో ఎక్కడనో ఒక దగ్గర సైజు మెన్షన్ చేస్తున్నా. మీరు సైజును చూసి కట్టింగ్ నాకు అదే కావాలి ఇదే కావాలి అన్నట్టు పెడుతున్నారు కదా. మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఏ సైజ్ అయినా ఒకటే లాగా ఉంటుంది. కొంచెం నెక్ దగ్గర షోల్డర్ నెక్ తీసుకునే దగ్గరనే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, అదొక్కటి చూసుకోండి. ఇంకా మిగతాది ఏమీ లేదు. ఇంకా అర్థం కాకపోతే అడుగుతా, నేను ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్పగలిగితే చెప్తున్నాను. ఇంక మీరు చెప్తున్నానని ఏమనుకోకండి. ఒకళ్ళు రవిక కావాలని కామెంట్ చేసిండ్రు. రవిక అంటే కొంచెం ఇప్పుడు టైం పడుతుంది. నాకు వాళ్ళు 2 సార్లు కామెంట్ చేసినట్టున్నారు. మరి వేరేటోళ్ళ ఇప్పుడు చాలా రోజుల కింద కూడా ఇలాగే కామెంట్ వచ్చింది. ముడి వేసుకునేది అది ఏముండదు, కానీ కొంచెం నాకు కూడా, నేను కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో ఉంటా కాబట్టి రవిక ఎప్పుడు కుట్టలేను. మా నాన్నమ్మ కూడా రవిక వేసుకునేది. అయితే కింద ముడి వేసుకునేది కాకుండా ఉక్సులు పెట్టేది అయితే కుట్టిన. కింద కూడా పైన ఒక్కటే గుండి పెట్టి కింద ఒక గుండి పెట్టుకునేది మాత్రం కుట్టిన. అయితే ఈ ముడి వేసుకునే దానికి మరి కొంచెం పెద్ద సైజు కట్ చేస్తుండొచ్చు, అది చూసి నేను చూపిస్తాను మీకైతే. నెక్స్ట్ వచ్చేసి పైన ఒకటే ఉక్కు పెట్టుకొని కింద ముడి పెట్టుకునేది వేరే ఉంటుంది. అసలే ఉక్కు అసలే ఉండదు, కిందికి ముడేసుకునేది వేరే ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి రవికలు కూడా. మన ఊర్లలో అయితే పెద్దవాళ్ళు రవికలు వేసుకుంటారు కదా, అలాగన్నట్టు. ఇలా మలిపి కుట్టేసుకున్నా కదా. ఇప్పుడే దారం అయిపోయింది నాకు. దారం అయిపోతే కూడా నేను దారం తీసి పెట్టే విధానం కూడా అబ్జర్వ్ చేసిండ్రా, ఇలా కుడుతుంటాను. చాలాసార్లు మీకు వీడియో పెట్టినా నేను అన్ని హోళ్ళకి వెళ్ళి పెట్టకుండా డైరెక్ట్ పెట్టేసి లాగుతా అన్నట్టు, ఈజీ మెథడ్ అయిపోయే విధంగా. ప్రతి హోళ్ళకి వెళ్ళి తీసుడు పెట్టుడు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అలా కాకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనము నార్మల్ బ్లౌజులకైనా హెమ్మింగ్ ఇలా నెక్ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాం కదండి, మీకు తెలిసే ఉంటుంది. పైపింగ్ దగ్గర దాకా వచ్చిండ్రంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి ఆ క్లాత్ ఎంత వచ్చిందో ఆ క్లాత్ని ఇలా వస్తుంది. ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి.
కట్ చేస్తేనే మనకు క్లాత్ అనేది హెమ్మింగ్కి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే, ఇంక హెమ్మింగ్కి ఫోల్డ్ చేయడమే ఉంటుంది కాబట్టి ఆ హెమ్మింగ్కి ఫోల్డ్ చేసేటప్పుడు ఎట్లా కుట్టేయాలనేది కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో మాత్రం మొత్తం చూడండి. ఇది మొత్తం కట్ చేస్తేనే మనం అది వేయగలుగుతాం కాబట్టి కటింగ్ మొత్తం చూపిస్తున్నాను. నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయట్లేదు మీకోసము. మళ్ళీ ఏం చేస్తుందో మేడము మొత్తం కట్ చేస్తే వీడియోలా ఏం చేసేసిందో అని కూడా అర్థం కాదనుకుంటారు కదా, అలా అని నేను ఏది కట్ చేయడం లేదు, మొత్తం చూపిస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా రెడీ అయ్యిందో. ఇప్పుడు ఓన్లీ గోల్డ్ కలర్ది మన పైపింగ్ మాత్రం ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఆ పైపింగ్ పక్క నుంచి కుట్టొచ్చే విధంగా కుట్టేసుకోండి. కుట్టేసుకునేటప్పుడు మిస్ కానియకండి. ఇటు బ్లౌజ్ మీద పడద్దు, అటు పైపింగ్ మీద పడద్దు, మధ్యలో పడాలి. కొంచెం నీట్గా మెల్లిగా వేసుకుంటూ రండి. డబుల్ పాదం మీద అయితే ఇది మంచిగా అవైలబుల్ ఉంటుంది అన్నట్టు, ఎలా కుట్టినా మనకు సెట్ అవుతుంది, ఎలా కుట్టినా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా వేసుకుంటా రండి. చూడండి ఇంత బాగా అనుకో, బోటిక్లో కూడా ఇంత బాగా అనిపించేది. మనం బోటిక్లో వేసిన వాళ్ళకు కూడా మనంత ఓపిక గుట్టనే కుట్టరు. మనం అనుకుంటాము మనకే రాదేమో అనుకుంటారు కదా, అలా ఏమీ కాదు. ఏ పనైనా చేస్తే అందరికి వచ్చేస్తుంది. మనం ట్రై చేస్తే మనకు కూడా వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా వేసుకుంటూ రండి. వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా రావాలి. చూడండి. ఓకే చూడండి సన్నగా ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఫుల్గా నచ్చేసింది క్లాత్, పైపింగ్. చూడండి సన్నగా వచ్చింది. ఇక చూడండి లోపలికి ఇలా వచ్చేస్తుంది. ఇలాగా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసిన విధము, కుట్టే విధం కనబడకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే, ముందు భాగం వెనక భాగం నెక్ ఎంత బాగా ఫినిషింగ్ కానీ ఏది కానీ బోటిక్ మోడల్ వచ్చినట్టు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.